నమస్కారం. భౌతిక శాస్త్రంలో మనల్ని ఎప్పటికీ తికమక పెడుతున్న కొన్ని పెద్ద పెద్ద ప్రశ్నలున్నాయి కదా, వాటికి సంబంధించిన ఒక క్రాష్ కోర్స్ ఇది. ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడానికి ఇదొక స్టడీ గైడ్లా అనుకోవచ్చు. ఇక మొదలు పెడదామా? కార్ల్ సాగన్ చెప్పిన ఈ మాటతో మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించబోయే సమస్యలు అసలు ఈ రియాలిటీ అంటే ఏంటి అనే మన ప్రాథమిక నమ్మకాలనే, అవును, వాటినే సవాల్ చేస్తాయి. సరే, ఇది మన సిలబస్. ముందుగా మన దగ్గరున్న రెండు బెస్ట్ థీరీస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆ థీరీస్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయో తెలుసుకుందాం. నెక్స్ట్, విశ్వంలోని చీకటి కోణం అంటే డార్క్ సైడ్ గురించి. ఆపై అణువుల ప్రపంచంలో దాగి ఉన్న రహస్యాలు. చివరిగా వీటన్నింటినీ కలపడానికి జరుగుతున్న ప్రయత్నం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇక మనం మొదటి చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఈ పెద్ద సమస్యలన్నింటినీ అర్థం చేసుకోవాలంటే ముందు మనం విశ్వాన్ని పాలించే రెండు సూపర్ సక్సెస్ఫుల్ రూల్ బుక్స్ గురించి తెలుసుకోవాలి. అయితే అసలు చిక్కల్లా ఆ రెండూ ఒకదానితో ఒకటి అస్సలు ఏకీభవించవు. విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర రెండు వేర్వేరు ఆపరేటింగ్ మాన్యువల్స్ ఉన్నాయని అనుకుందాం. ఒకటేమో జనరల్ రిలేటివిటీ, ఇది పెద్ద వస్తువుల కోసం, అంటే గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలాక్సీలు, వాటి మధ్య ఉండే గురుత్వాకర్షణ గురించి వివరిస్తుంది. ఇక రెండోది స్టాండర్డ్ మోడల్, ఇది చాలా చిన్న వాటి కోసం, అంటే క్వార్క్లు, ఎలక్ట్రాన్ల వంటి అతి సూక్ష్మమైన కణాల ప్రపంచాన్ని, వాటిని కలిపి ఉంచే శక్తులను వివరిస్తుంది. ఒకటి మ్యాక్రోవరల్డ్కి, ఇంకొకటి మైక్రోవరల్డ్కి అన్నమాట. ఇప్పుడు అసలు చిక్కు ఎక్కడ వస్తుందంటే, ఈ రెండు రూల్ బుక్సు చాలా వరకు అద్భుతంగా పనిచేస్తాయి. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, అంటే చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఈ రెండూ ఇచ్చే సమాధానాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంటాయి. అంతేకాదు, అర్థం పర్థం లేని జవాబులిస్తాయి. ఈ ఘర్షణ ఎక్కడ జరుగుతుందంటే, ఊహించలేనంత ఎక్కువ ద్రవ్యరాశి ఒక సూది మొనకన్నా చిన్న ప్రదేశంలోకి కుదించబడినప్పుడు. అలాంటి ప్రదేశాలు రెండే ఉన్నాయి. ఒకటి విశ్వం పుట్టినప్పుడు, అంటే బిగ్ బ్యాంగ్ సమయంలో. రెండవది ఒక బ్లాక్ హోల్ మధ్యలో. అలాంటి ప్రదేశాన్నే స్పేస్ టైమ్ సింగ్యులారిటీ అని పిలుస్తారు. ఇది చాలా కీలకమైన పదం. సింపుల్గా చెప్పాలంటే, బ్లాక్ హోల్ మధ్యలో ఏముందని మన రెండు సిద్ధాంతాలనడిగితే రెండూ ఎర్రర్, పేజ్ నాట్ ఫౌండ్ అన్నట్టుగా చేతులెత్తేస్తాయి. అంటే అక్కడ మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్ ఏవీ పనిచేయవన్నమాట. మనకు ఇంకా చాలా తెలియాల్సిందుందని చెప్పడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఈ గ్యాప్ కేవలం థియరీలలో మాత్రమే లేదు. మన చుట్టూ ఉన్న విశ్వాన్ని చూసినప్పుడు కూడా ఈ అసంపూర్ణతకు సాక్ష్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ చార్ట్ చూడండి. ఇది మన అజ్ఞానము ఎంత పెద్దదో చూపిస్తోంది. మనకు తెలిసినా, మనం చూడగలిగే ప్రతిదీ, అంటే గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, మనం కూడా, అంతా కలిపితే విశ్వంలో కేవలం 5% మాత్రమే. మరి మిగిలిన 95% ఏంటి? నిజం చెప్పాలంటే దాని గురించి మనకు అస్సలు ఏమీ తెలీదు. ఆ 95%లో దాదాపు 27% డార్క్ మ్యాటర్. అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏమిటి? ఉదాహరణకు, ఒక గెలాక్సీ చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు అందులోని నక్షత్రాలు చెల్లాచెదురుగా విసిరేయబడాలి. కాని అలా జరగడం లేదు. ఎందుకంటే కంటికి కనిపించని ఏదో ఒక పదార్థం వాటిని తన గురుత్వాకర్షణతో గట్టిగా పట్టుకుంది. ఆ అదృశ్య పదార్థాన్నే మనం డార్క్ మ్యాటర్ అంటున్నాం. ఇక మిగిలిన 68% అది ఇంకా విచిత్రమైనది. దాని పేరు డార్క్ ఎనర్జీ. విశ్వం నిరంతరం విస్తరిస్తోందని మనకు తెలుసు. కాని ఆ విస్తరణ వేగం తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతోంది. అంటే ఏదో ఒక తెలియని శక్తి స్పేస్ని ఇంకా వేగంగా లాగుతోంది. ఈ విచిత్రమైన, తెలియని శక్తికి మనం పెట్టిన పేరే డార్క్ ఎనర్జీ. దాని గురించి మనకు తెలిసిందల్లా దాని పేరు మాత్రమే. సరే, ఈ సమస్య కేవలం గెలాక్సీలు, విశ్వం వంటి పెద్ద స్కేల్లోనే ఉందనుకుంటే పొరపాటే. మనం అతి సూక్ష్మమైన క్వాంటం ప్రపంచంలోకి వెళ్ళినా కూడా ఇలాంటి పెద్ద ప్రశ్నలే ఎదురవుతాయి. ఇదిగో, ఎగ్జామ్కి ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్, ద హైరార్కీ ప్రాబ్లం. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ప్రశ్న ఇది, కాని దీని వెనకున్న చిక్కుముడి మాత్రం చాలా పెద్దది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఫ్రిడ్జ్కి తగిలించే ఒక చిన్న మ్యాగ్నెట్ ఈ మొత్తం భూమి గురుత్వాకర్షణ శక్తిని ఓడించి ఒక పేపర్ క్లిప్ను పట్టుకోగలదు. ఆలోచించండి. అంటే అణువులను కలిపి ఉంచే శక్తులతో పోలిస్తే గ్రావిటీ ట్రిలియన్ల రెట్లు బలహీనంగా ఉంది. ఎందుకంత భారీ తేడా? ఈ ప్రశ్నకు స్టాండర్డ్ మోడల్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇవన్నీ మనల్ని మన స్టడీ గైడ్లోని చివరి, అత్యంత ముఖ్యమైన చాప్టర్కి తీసుకొస్తాయి. అదే ఈ అన్ని చిక్కుముడులను విప్పగల ఒకే ఒక్క మాస్టర్ థియరీ కోసం జరుగుతున్న అన్వేషణ.
భౌతిక శాస్త్రవేత్తల పవిత్ర లక్ష్యమిదే, థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ను కనుక్కోవడం. అంటే ఈ విశ్వంలోని అన్నింటినీ, బిగ్ బ్యాంగ్ నుండి బ్లాక్ హోల్స్ వరకు, చిన్న కణాల నుండి పెద్ద గెలాక్సీల వరకు అన్నింటినీ వివరించగలిగే ఒకే ఒక అందమైన సిద్ధాంతం. ఈ అన్వేషణలో ముందున్న మార్గం క్వాంటమ్ గ్రావిటీ. ఇది ఏం చెప్తుందంటే, మనం స్పేస్ టైంను అనంతంగా జూమ్ చేసి చూస్తే అది మనకు ఒక నునుపైన షీట్లా కాకుండా ఒక డిజిటల్ స్క్రీన్లోని పిక్సెల్స్ లాగా కనిపిస్తుందట. ఈ రియాలిటీకి మూలమైన ఆ పిక్సెల్స్ స్వభావాన్ని అర్థం చేసుకోవడమే క్వాంటమ్ గ్రావిటీ లక్ష్యం. నిజానికి ఫిజిక్స్ చరిత్ర అంతా ఇలా శక్తులను ఏకీకృతం చేయడమే. చూడండి, 1873లో విద్యుత్ అయస్కాంతత్వం కలిసి ఎలక్ట్రోమాగ్నెటిజం అయ్యాయి. దాదాపు 100 ఏళ్ల తర్వాత దానికి వీక్ ఫోర్స్ను కలిపారు. మరికొన్నేళ్లకు స్ట్రాంగ్ ఫోర్స్ను కూడా కలిపి గ్రాండ్ యూనిఫైడ్ థియరీకి దగ్గరయ్యారు. ఇప్పుడు మనం ఫైనల్ బాస్ లెవెల్లో ఉన్నాం, అదే గ్రావిటీని ఈ మిగతా అన్నింటితో కలపడం. సో అంతిమంగా అసలైన సవాలేంటంటే, బ్లాక్ హోల్స్ లోపల అలాగే క్వాంటమ్ కణాల ప్రపంచంలో రెండింటిలోనూ ఒకేలా పనిచేసే ఒకే ఒక్క థియరీని కనిపెట్టడం. ఎందుకంటే మన ప్రస్తుత థియరీలు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లోనూ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి మన స్టడీ సెషన్ను ఒక సమాధానంతో కాకుండా ఒక ప్రశ్నతో ముగిద్దాం. భౌతిక శాస్త్ర స్టడీ గైడ్లో తర్వాటి చాప్టర్ ఏదుంటుంది? ఇదే రాబోయే తరం సైంటిస్టుల కోసం ఎదురుచూస్తున్న ఫైనల్ ఎగ్జామ్ క్వెషన్. సైన్స్ అంటే సమాధానాలు వెతకడమే కాదు, సరైన ప్రశ్నలు అడగడం కూడా అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండేదేమో.